రాకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అస్సాం ముఖ్యమంత్రి హిమాంత విశ్వ శర్మని అసాధ్యుడు, అఖండుడు అని ఒక్క మాటలో చెప్పొచ్చు. కదలడు వదలడు, ఈ రకమైనటువంటి ధోరణితో ఆయన తన పనిని తాను చేసుకుపోతున్నాడు. అస్సాంలో ఉన్నటువంటి బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్లను ఏరివేసే పనిని ఇప్పుడు ఆయన ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నారు. బంగ్లాదేశీల కబ్జాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని దశాబ్దాల తరబడి కబ్జాలో ఉన్నాయి. హిందూ ధార్మిక కేంద్రాలైనటువంటి సత్రాలు, అంటే మనం మఠాలు అన్నట్టుగా అక్కడ సత్ర అంటారు, ఈ సత్రాలకు చెందినటువంటి వందల వేల ఎకరాల భూముల్ని, అదేవిధంగా ఈ అస్సాంలో ప్రత్యేకంగా పశువుల్ని మేపేందుకు గ్రేజింగ్ రిజర్వ్స్ ఉంటాయి. ఈ గ్రేజింగ్ రిజర్వ్స్ని ఆక్యుపై చేసుకుని బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్ళు గ్రామాలను పుట్టించారు, కాలనీల్ని పుట్టించారు. 2 జనరేషన్స్ 3 జనరేషన్స్గా అక్కడ ఉంటూ వస్తున్నారు. వీళ్ళని ఏరివేసేటటువంటి పనిని ఎవరు చేయలేదు. అంతకు ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళని ప్రోత్సహించింది, పోషించింది. వీళ్ళని ఏరివేసేందుకు ఇప్పుడు హిమాంత విశ్వ శర్మ ఒక అద్భుతమైనటువంటి ఆయుధాన్ని వెలికి తీశారు. ఈ ఆయుధాన్ని ఎక్కడో తవ్వకాల నుంచి వెలికి తీసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వము 1950లో చేసినటువంటి చట్టం ఇది. ఆ చట్టాన్ని అదే కాంగ్రెస్ ప్రభుత్వము మూలన పారేసింది, అటకెక్కించేసింది, పూర్తిగా దుమ్ము పట్టిపోయేలా చేసింది, ప్రజలు మర్చిపోయేలా చేసింది. ఆ చట్టాన్ని హిమాంత విశ్వ శర్మ ఇప్పుడు బయటకు తీసుకొచ్చారు. ఆ చట్టం పేరు ఇమిగ్రెంట్స్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ అస్సాం 1950 యాక్ట్. అస్సాము నుంచి విదేశీ చొరబాటుదారులను బయటకు పంపేటటువంటి చట్టం ఇది. 1950లో చేశారు. 1950 నాటికే అస్సాంలో ఈ బంగ్లాదేశ్ చొరబాటుదారులు, అప్పుడు తూర్పు పాకిస్తాన్, అక్కడి నుంచి వస్తున్న వాళ్ళ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి దీనిని అడ్రస్ చేసేందుకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం వాస్తవానికి ప్రతిపాదించింది దీనిని గోపీనాథ్ బోర్డోలోయ్, మొట్టమొదటి అస్సాం ముఖ్యమంత్రి. ఆయనను కొంతకాలం ప్రధానమంత్రి అని కూడా అనేవాళ్ళు. తర్వాత ముఖ్యమంత్రి అన్నటువంటి పదాన్ని ప్రయోగం చేయటం మొదలుపెట్టారు. ఆయన అస్సాంకి చెందినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఆయన ఈ చట్టాన్ని నెహ్రూ ద్వారా పార్లమెంట్లో ఆమోదింపజేసి తీసుకొచ్చారు. ఈ చట్టం గోపీనాథ్ బోర్డోలోకి ఇంకొక ప్రత్యేకత ఉంది. గోపీనాథ్ బోర్డోలోయ్ అస్సాంలో 1951లో మొట్టమొదటి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ చేయించారు. అసలు అస్సాంలో ఉన్నటువంటి ప్రజలందరి జాబితాను తయారు చేశారు. ఆ 1950 జాబితా ఆధారంగా 10 ఏళ్లకు ఒకసారి దీన్ని సవరించి బయట వాళ్ళను, ముఖ్యంగా బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్ మూలానికి చెందిన వాళ్ళను పంపించేయాలి. ఇది ఆ ఎన్ఆర్సీ ఆలోచన. తరువాత కాలంలో కాంగ్రెస్ ఎన్ఆర్సీని చాప కిందకి తోసేసింది, ప్రజలు మర్చిపోయేలా చేసింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ఆర్సీ గురించి మాట్లాడటం మొదలైంది. ఎన్ఆర్సీని మళ్ళీ దేశమంతా అమలు చేస్తామని అమిత్ షా చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఇమిగ్రెంట్స్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ అస్సాం 1950 యాక్ట్ ఏదైతే ఉందో, ఈ యాక్ట్ ప్రకారము ఒక వ్యక్తి బంగ్లాదేశీ మూలానికి, పాకిస్తాన్ మూలానికి లేదా విదేశీయుడని తెలిస్తే అతనికి ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. 10 రోజుల లోపల అతను తన దగ్గర ఉన్నటువంటి ఆధార పత్రాలు తీసుకొచ్చి ప్రభుత్వానికి సమర్పించాలి. జిల్లా కలెక్టర్ పరిశీలించిన తర్వాత అతను ఇక్కడ ఉండాలా, అతను విదేశీయా స్వదేశీయా నిర్ధారిస్తాడు. నిర్ధారించిన తరువాత అతను ఏ రూటు ద్వారా తన దేశానికి వెళ్ళిపోవాలో నిర్ధారించి చెప్తారు. ఉదాహరణకి వీళ్ళందరూ కూడాను మాన్కచార్, దుబ్రీలో ఉన్నటువంటి మాన్కచార్ ద్వారా బంగ్లాదేశ్కి వెళ్ళాలని చెప్పి అప్పట్లో నిర్ధారించారు. ఇది 1950 నాటి చట్టం. చాలా మంచి చట్టం ఇది, బంగ్లాదేశీల్ని ఏరివేసే చట్టము. దురదృష్టవశాత్తు నెహ్రూ గారు ఈ చట్టాన్ని అటకెక్కించారు. గోపీనాథ్ బోర్డోలోయ్ మీద ఒత్తిడి తెచ్చి దాన్ని అమలు చేయకుండా ఉండండి అని చెప్పి, ఈ చట్టాన్ని అమలు చేయవలసిన అవసరం లేదు, మీరు ఎన్ఆర్సీ చేసుకోండి అన్నారు. ఎన్ఆర్సీ 1951లో వచ్చింది. అప్పటికి గోపీనాథ్ బోర్డోలోయ్ చనిపోయారు. ఆయన తర్వాత బిష్ణురామ్ మేధి అస్సాం ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కాలంలో ఎన్ఆర్సీ వచ్చింది. ఆ తరువాత ఆ ఎన్ఆర్సీని కూడా అటకెక్కించారు. ఈ చట్టం ప్రకారము డిస్ట్రిక్ట్ కమిషనర్స్, అంటే జిల్లా కలెక్టర్స్, అస్సాంలో డిస్ట్రిక్ట్ కమిషనర్ అంటారు, వాళ్ళు డైరెక్ట్లీ విదేశీయుల ఏరివేతకు బాధ్యులు. అస్సాం యొక్క మనుగడకి కానీ, అస్సాంలో ఉంటున్నటువంటి వివిధ
గిరిజనేతర తెగల ప్రజల జీవితాలకు ముప్పు కలిగించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్లను అస్సాం నుంచి బయటకు పంపించేసే హక్కు ఈ చట్టం కల్పిస్తుంది. బాధ్యత కూడా ఈ చట్టం కల్పిస్తుంది. ఈ చట్టం ప్రకారము కేంద్ర ప్రభుత్వమే వీళ్ళని ఏరివేసేయాలి. అయితే కేంద్ర ప్రభుత్వము ఈ చట్టంలో ఉన్నటువంటి ఒక ప్రొవిజన్ ప్రకారము ఏరివేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తుంది. తరువాత 1950లో ఈ చట్టం చాలా అవసరం. ఎందుకంటే 1950లో చైనాకి చెందినటువంటి వాళ్ళు చాలామంది అస్సాంలో ఉండేవాళ్ళు. నేను పనిచేసినటువంటి డిబ్రూగఢ్లో చైనాకి చెందినటువంటి వ్యక్తుల సమాధులు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి చైనీస్ శ్మశానం ఉంది. అంతమంది చైనా వ్యాపారులు, చైనాకి చెందినటువంటి ఉద్యోగులు, వ్యక్తులు ఒక డిబ్రూగఢ్ పట్టణంలో ఉండేవాళ్ళు. చైనీస్ గ్రేవ్స్ ఇప్పటికీ ఉన్నాయి అక్కడ. సో ఈ వీళ్లను తరిమివేయటం కానీ, లేకపోతే థాయిలాండ్ నుంచి వస్తున్న వాళ్ళు కానీ, బర్మా నుంచి వస్తున్న వాళ్ళు కానీ, పాకిస్తాన్ నుంచి వస్తున్న వాళ్ళు కానీ వీళ్లను తరిమేసే బాధ్యత 3 రాష్ట్రాలకి. అస్సాం నుంచి వేరుపడ్డటువంటి నాగాల్యాండ్, అస్సాం నుంచి వేరుపడ్డటువంటి మేఘాలయ, అస్సాం నుంచి వేరుపడ్డటువంటి మిజోరాం, ఈ 3 రాష్ట్రాల్లోనూ అమలు చేసే బాధ్యతల్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది ఈ చట్టము. ఈ చట్టాన్ని ఇప్పుడు ప్రజలు మర్చిపోయారు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు దీన్ని అటకెక్కించేశారు, దీని గురించి పట్టించుకోలేదు, ఇప్పటి తరానికి తెలియని కూడా తెలియదు. కానీ హిమాంత బిశ్వ శర్మ దీన్ని పట్టుకున్నారు, దీన్ని బయటకు తీశారు. ఇప్పుడు బంగ్లాదేశీయుల్ని ఏరివేయటంలో వస్తున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే, బంగ్లాదేశీయుల్ని గుర్తించిన తరువాత ఆ కేసుని ఫారినర్స్ ట్రైబ్యునల్కి ఇవ్వాలి. ఫారినర్స్ ట్రైబ్యునల్కి ఇచ్చిన తర్వాత అందులో వాదోపవాదాలు, విచారణ, సిట్టింగ్లు, ఇవాళ కాదు రేపు, ఇవాళ రాలేకపోయాం మాకు రేపు వాయిదా కావాలి, ఇలా ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఏళ్ళు గడిచే లోపల ఆ వ్యక్తులకు పిల్లలు పుట్టేస్తున్నారు. భారతదేశంలో పుట్టిన కారణంగా వాళ్ళు ఈ దేశపు స్వదేశీయులు అవుతున్నారు. మన రాజ్యాంగం ప్రకారము సిటిజన్షిప్కి ఈ దేశంలో పుట్టడం అనేది ఒక ప్రధానమైనటువంటి అర్హత. అందుకని ఈ ట్రైబ్యునల్స్లో ఏళ్లకేళ్ళు ఆలస్యం చేసే బదులు ఈ 1950 నాటి ఇమిగ్రెంట్స్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ అస్సాం యాక్ట్ని ఇన్వోక్ చేయవచ్చునని హిమాంత విశ్వశర్మ గుర్తించి ఇప్పుడు అస్సాంలో దీన్ని ప్రయోగిస్తున్నారు. అనుమానం వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడాను నోటీసులు ఇవ్వడము, 10 రోజుల లోపల వాళ్ళు సంతృప్తికరమైనటువంటి సమాధానం ఇవ్వకపోతే వాళ్ళని మాన్కచార్ ద్వారా బంగ్లాదేశ్కి పంపించడం జరుగుతుంది. మాన్కచార్ నుంచి, మాన్కచార్ వాస్తవానికి మాన్కచార్లో ఉన్నటువంటి బజార్ ఏదైతే ఉందో అది భారత బంగ్లా బార్డర్ మీద జరుగుతుంది. కాబట్టి అటు తోసేయటం జరుగుతుంది, వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ రకంగా ఇప్పుడు అస్సాం బ్రహ్మపుత్రకి ఎగువన షోనిత్పూర్ అనేటువంటి ఒక జిల్లా ఉంది. ఈ షోనిత్పూర్ జిల్లాలో ఒక 5 వ్యక్తుల్ని 2006లో విదేశీయులుగా గుర్తించారు, బంగ్లాదేశీయులుగా గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. కానీ వాళ్ళు వెళ్ళలేదు, ఏకంగా ఇళ్ళు కట్టుకుని ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. హనూఫా, మరియమున్నిసా, ఫాతిమా, మునవ్వరా, అమ్జద్ అలీ, వీళ్ళకి ఈ 5 వాళ్ళ కుటుంబాలకు నోటీసులు జారీ చేసి వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళిపోవాలని చెప్పి నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో బంగ్లాదేశీ చొరబాటుదారుల ఏరివేతకి ఈ నెహ్రూ గారు అటకెక్కించినటువంటి ఇమిగ్రెంట్స్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ అస్సాం 1950 చట్టము ఒక అద్భుతమైనటువంటి ఆయుధం కాబోతోంది. అస్సాంలో ఈ రకమైనటువంటి అనేక చట్టాలని కాంగ్రెస్ పార్టీ నీరుగార్చింది. ఉదాహరణకి 1960లో లాల్ బహదూర్ శాస్త్రి గారు 65లో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ ఫ్రమ్ పాకిస్తాన్ నుంచి చొరబాటు నిరోధించేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం చాలా బలంగా అమలైంది. వేల మంది 1965 యుద్ధ సమయంలో తూర్పు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. కానీ తరువాత కాలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దానికి ముఖ్యమంత్రి బిమలా ప్రసాద్ చలిహా. ఈ బిమలా ప్రసాద్ చలిహాకు మద్దతు అవసరమైతే ముస్లిం ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. వాళ్ళందరి నాయకుడి పేరు ముజమ్మిల్ హక్ చౌదరి అనుకుంటాను అతని పేరు. ఆయన ఈ చట్టాన్ని నీరుగారిస్తేనే మా మద్దతు ఉంటుంది అని మొయినుల్ హక్ చౌదరి అన్నారు. ఈ మొయినుల్ హక్ చౌదరి మహమ్మద్ అలీ జిన్నా యొక్క పర్సనల్ సెక్రటరీగా పనిచేశాడు, భారతదేశంలో ఉండిపోయాడు, మంత్రిగా పనిచేశాడు. ఆయన ఈ చట్టాన్ని నీరుగార్చి లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత అసలు ఈ చట్టాన్ని ప్రజలు మర్చిపోయేలా చేశారు. బిమలా ప్రసాద్ చలిహా తన అధికారం కోసము చొరబాటుదారులని మళ్ళీ రానిచ్చారు, గేట్లు తలుపులు బార్లా తెరిచారు, రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క చట్టాన్ని మళ్ళీ వెతికి బయటకు తీయడం ద్వారా హిమాంత విశ్వశర్మ
చొరబాటుదారుల పాలిటి సింహస్వప్నంగా మారారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.